గరుడ మహాపురాణంలో ఉన్న అనేక విషయాలను చెప్తూ 2 కాండములుగా ఉన్నది గరుడ పురాణం. ఆచారకాండము, అటు తర్వాత ఉత్తరఖండంలో ధర్మకాండము, బ్రహ్మకాండము, ఇలాగ 2 ఖండములు 3 కాండములుగా చెప్పబడుతున్నది గరుడ పురాణం. 314 అధ్యాయాలు కలిగిన గ్రంథంలో అనేక రకములైనటువంటి విజ్ఞాన విశేషాలు తెలియజేయడమే కాకుండా ధర్మోపదేశములు, మోక్ష మార్గ నిర్దేశకమైన సూచనలు అన్నీ తెలియజేశారు. అంతేకాదు అర్థశాస్త్రం, నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం అన్నీ ఉన్నాయి ఇందులో. నిత్య జీవన విధానానికి పనికొచ్చేటువంటి నీతులు ఇత్యాదులు కూడా మనం చెప్పుకున్నాం. ఫలానా దానికి ఫలానా శిక్షలు ఇవి చెప్పినప్పుడు ఆ భయంతో ఏంటంటే అది లేదనుకుంటే బాగుంటుంది అనుకుంటారు కొందరు. కనుక ఇవేమీ కూడా ఎవడు చూడొచ్చారండి లేదనుకుందాం అనుకుని తృప్తి పడిపోతారు కొందరు. అలాంటి వాళ్ళ శాతమే చాలా ఎక్కువ. అయితే మనం ఉందనుకున్నా లేదనుకున్నా ఉండడం మాత్రం మానవు. జాగ్రత్త పడ్డమే మనం చేయాలి శాస్త్రము ద్వారా. అందుకు మొదట చెప్పిన వాక్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. జీవులందరికీ 3 రకాల గతులు ఉంటాయి. బ్రహ్మజ్ఞానం ద్వారా కైవల్య గతి, సత్కృత్యముల ద్వారా పుణ్యకర్మల ద్వారా ఉత్తమ లోక భోగములు, పాపముల ద్వారా నరకాది యాతనలు. ఈ 3 గతులు ఉంటాయి జీవులకు. అది మనం ప్రస్తావించుకున్నాం. అందులో భక్తులు ఏ గతికి వెళతారు, సత్కర్మలు చేసేవాళ్ళు ఏ గతికి వెళతారు అది చెప్తూ సత్కర్మలు అంటే ఏమిటో చెప్పుకున్నాం కదా. వ్రత విధానములు, ప్రాయశ్చిత్త విధానములు, దేవ పితృయజ్ఞములు ఇవన్నీ కూడా సత్కర్మల కింద సద్గతులు కావలసినవన్నీ చెప్పుకున్నాం. పాపాత్ములు దుర్గతులకు ఎలా వెళతారు అనే విషయాన్ని నారాయణుడు గరుత్మంతుడికి చెప్తున్నాడు. గరుత్మంతుడు కశ్యప మహర్షికి చెప్పాడు, కశ్యపుడు వ్యాసునికి చెప్పాడు, వ్యాసుడు సూతునికి, సూతుని ద్వారా శౌనకాదులకు పరంపరగా లభించినటువంటి ఈ పురాణం. ప్రతిరోజు కూడా మనం ఇది ఎవరు చెప్పారో చెప్పుకుని చెప్పాలట. అలా మనకి ప్రధానంగా నారాయణ నుంచి వచ్చిన విషయంలో పాపాత్ముడైన వాడు శరీర పతనానంతరం ఏ విధంగా పిండదేహాన్ని పొంది 10 రోజులు పిండదేహం పొందిన తర్వాత అతడు ప్రయాణం ప్రారంభమవుతుంది నరకానికి. ఆ వెళ్ళేటప్పుడు తోవలో 16 పురములు దాటి వెళతాడు. ఈ 16 పురముల్లో ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి పిండోదకాది శ్రాద్ధముల వల్ల వాడు ఎలాంటి సుస్థితిని అనుభవిస్తూ వెళతాడో చెప్పుకున్నాం. ఆ తర్వాత యమలోకానికి వెళ్ళగానే అక్కడ వీడు దక్షిణ ద్వారంలో ఉండేటువంటి వ్యవస్థ ధర్మధ్వజుడు అనేటువంటి ప్రతీహార వెళ్ళి యమచిత్రగుప్తాదులకు వివరిస్తాడు. అప్పుడు చిత్రగుప్తుడు యముని సన్నిధానంలో ఆ ప్రేత యొక్క గతులేమిటో శ్రవణులు అనే వారిని అడుగుతాడు. చెప్పుకున్న శ్రవణులు అని ఒక వ్యవస్థ ఉంది అక్కడ. శ్రవణులు అంటే ఇక్కడ ప్రధానంగా వినిపించేటువంటి లక్షణం కలిగిన వారు కనుక ఈ పేరు బహుశా వాళ్ళు వచ్చి ఉండవచ్చు. శ్రవణాహ బ్రహ్మణ పుత్రాహ స్వర్భూ పాతాళచారిణ. ఈ శ్రవణులనే వాళ్ళు ఎటైనా సంచరించగలరు. భూమి కానీ, పాతాళం కానీ, స్వర్గలోకం కానీ ఎక్కడైనా నిరాఘాటంగా సంచరించగలిగే శక్తి వాళ్ళకున్నది. పైగా దూరశ్రవణ విజ్ఞానాహ దూరదర్శన చక్షుష. వాళ్ళకున్న శక్తులు ఎంత దూరాన్నైనా ఉన్నవి వినగలిగి కనగలిగేటువంటి శక్తులు వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకంటూ కొందరు పత్నులు ఉన్నారు. వాళ్ళని శ్రవణ్య అన్నారు. శ్రవణ్య అంటే శ్రవణుల యొక్క పత్నులైన స్త్రీలు. వీళ్ళు స్త్రీవాచకంగా చెప్పబడుతున్నారు. ఈ ఉభయులు కలిసే పని చేస్తారట. వీరు ప్రతి వారి యొక్క కర్మలకి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళ దగ్గర ఉన్నది. ఎవడు ఏం చేశాడనేది వాళ్ళకి తెలుసు. ఎవరి కన్నైనా కప్పగలరు కానీ వాళ్ళు కన్ను మాత్రం కప్పలేరు. అక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి. మనం అనేక మోసాలు చేస్తూ వంచనలు చేస్తూ ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఒక్కటి కూడా తప్పించుకోలేం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. కొంతమంది ముఖ్యంగా ఎన్ని పురాణాలు ఇప్పటికి చెప్పినప్పటికీ కూడా గరుడ పురాణం విన్న తర్వాత వచ్చిన ప్రశ్న పరంపర అంత ప్రశ్న పరంపర ఎక్కడ ఎదుర్కోలేదు మేము. ఎందుకు అదే చెప్పాను మీకు, భయం కలిగించినంత ఆసక్తి భక్తి కలిగించదు. అందుకు గరుడ మహాపురాణంపై ఎంతమంది భయపడుతూ దూరంగా ఉన్నారో అంతమంది కుతూహలపడుతూ ముందుకు వచ్చారు. అయితే భయపడ్డము అజ్ఞానమే, కుతూహలపడ్డం ఆసక్తిగా శ్రద్ధగా మారితే ఇంకా మంచిది. ఈ ప్రస్తావనలో ఈ శ్రవణులు వీళ్ళు ప్రతిదానికి సాక్షులుగా ఉంటారని చెప్పాం కదా, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కనుకనే గరుడ మహాపురాణం కానీ బాల్యం నుంచే మనం తెలుసుకున్నట్లయితే పాపం చేయడానికి జంకుతాం కనీసం. పైగా పాపాన్ని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో ఒక గొప్పతనం కూడా, మేము ఈ రోజుల్లో అవన్నీ పాటించవండి అని కొంతమంది సగర్వంగా చెప్తారు. ఇప్పుడు కాసింత సుఖం కోసం నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే తర్వాత ఎంతటి దుర్గతి పొందాల్సి వస్తుందో తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సద్గతుల కోసం చేయవలసినటువంటి కర్మలలో
పితృకర్మల్లో వాటిలో లోపాలు చేసినప్పుడు వంశం మీద దెబ్బతీస్తుంది అనే విషయం మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అవి ఇప్పటి చిన్న పరిధి కలిగే ఈ బుర్ర కథ అర్థం కాదు అది, కానీ దాని యొక్క దుస్థితులు తర్వాత వంశ పరంపరల మీద కనబడతాయి. ఈ మధ్య కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, వైద్యులు, వాళ్ళని విదేశాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో చర్చ చేసినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. అదేంటంటే ఇదివరకు లేనంత ఎక్కువ శాతంతో మానసిక శారీరక వికలాంగులు ఉత్పన్నమవుతున్నారు. ముఖ్యంగా బుద్ధికి సంబంధించినటువంటి సెల్స్ నిర్మాణంలో కానీ వీటిలో చాలా ఇంబ్యాలెన్స్ అంటే సమన్వయ లోపం చాలా కనబడుతుందట. కొంతమందికి పని చేయవలసినటువంటి దానికంటే ఎక్కువ పని చేస్తున్నాయట కొన్ని సెల్స్, దానికి తగ్గ విధంగా మరికొన్ని సెల్స్ ఎదగట్లేదుట. దానివల్ల వాళ్ళు అబ్నార్మల్ చిల్డ్రన్ అంటే అర్థమవుతుంది కదా, సర్వసాధారణంగా కాకుండా అసాధారణమైన ప్రవర్తన కలిగిస్తుంది. అది భయం కలిగిస్తుంది. దానికోసం ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేకమైన స్టడీ, ప్రత్యేకమైన రీసెర్చ్. చిత్రం ఏంటంటే అనేక పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ పిల్లల్ని కూడా ఆ పాఠశాలలో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు, కానీ దాని పరిష్కారం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్తున్న మరికొన్ని విధానాలు ఏంటంటే ఇప్పుడు తింటున్న ఆహారంలో ప్రాకృతిక పద్ధతులతో పండించకుండా కృత్రిమ పద్ధతులతో పండిస్తున్నటువంటి విధానం వల్ల కావచ్చు, లేదా మన పూర్వీకులు పాటించినటువంటి కొన్ని ఆచార విధానాల్లో మనం తీసుకొచ్చిన భయంకరమైన మార్పులు కావచ్చు అని వాళ్ళన్న మాటలే ఇక్కడ చెప్తున్నాం. ఆశ్చర్యపోయి దానిపై కొంత పరిశోధనాత్మక దృష్టితో, అధ్యయన దృష్టితో మన పురాణాలని వాటిని కలిపి చూడడం కూడా జరిగింది. అక్కడ కొంతకాలం తప్పించి ఆ పని చేస్తే వాటన్నిటికీ సమాధానాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఏంటంటే దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞాదులు సరిగ్గా చెయ్యకపోతే తర్వాత ఏర్పడే తరాల్లో ఇలాంటివన్నీ ఏర్పడతాయి. మన పెద్దలు ఏవేవైతే ఇళ్లల్లో పూర్వం ఇక్కడ కొంతమంది తలపండిన వారు ఉన్నారు, వాళ్ళకి తెలుసుంటాయి కొన్ని సదాచారములు, వాళ్ళ పిల్లలలో అవి లేవు. ఆ సదాచారములు కోల్పోవడం చేతనే శరీరంలో ఒక కృత్రిమమైన దుష్టశక్తి ప్రవేశం జరిగి అవి సంతానాదులకు కూడా సంక్రమిస్తున్నాయి అని ముగింపు వాక్యం చెప్పడానికి నేనేమీ సందేహించట్లేదు. ఎందుకు అంటే ఋషుల వాక్యాల మీద విశ్వాసం ఉంది గనక ఆ శ్రద్ధతో ఈ విషయం చెప్పడం జరిగింది. ఆలోచించిన వాళ్ళకి ఆలోచించినంత కనుక ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, మనం చేస్తున్న ప్రతి దానికి కూడా సాక్షులున్నారు. అదేవిధంగా ఋషులు తపశ్శక్తితో చేసిన ప్రతి దాని వెనకాల కూడా ప్రస్తుతం నువ్వనుకుంటున్న సైన్స్కి అందని ఒక సైన్స్ ఉంది. ఇది కూడా తెలుసుకోవాలి. ఋషులు అంటే సైంటిస్టులే, నువ్వు చూడలేని దాన్ని చూడగలిగేవాడే ఋషి, అంతే కదా. అలాంటి మహర్షులు అందించినటువంటి సూక్ష్మ విజ్ఞానం ఆధారంగా ఏర్పడిన శాస్త్రబద్ధమైన సదాచారం, ఇది ఒకటి చెప్తున్నాను ఇక్కడ. మొన్న నేను ఒక విషయం చెప్పాను, విశ్వాసానికి సదాచారం, శాస్త్రబద్ధమైన విశ్వాసానికి ఉన్న తేడా. అంధవిశ్వాసం దేన్ని అనాలి, శాస్త్ర విశ్వాసం అని దేన్ని అనాలో చెప్పుకున్నాం. అందుకే శాస్త్ర విశ్వాసం మాత్రం ఎప్పుడూ రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, ఇందులో సందేహం లేదు. శాస్త్రం ఆదేశించేదే ధర్మం, శాస్త్రానికి విరుద్ధమైనది అధర్మం. ధర్మానికి నిర్వచనం ఇంతకు తప్ప మరొకట్లేమీ లేదు. అందుకే ఇక్కడ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అనేటువంటి గీతాచార్యుని మాటల్ని స్మరించుకుంటూ ఈ శ్రవణుల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. వీరు నరైహి ప్రచ్ఛన్న ప్రత్యక్షం యత్ ప్రోక్తంచ కృతంచ యత్, వీళ్ళు ప్రచ్ఛన్న ప్రత్యక్షాలుగా నరులు చేసినవి, ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షంగా నరులు చేసిన ప్రతిదీ వీళ్ళకి తెలుసు. అయితే వీళ్ళు కూడా మనం చేసేవన్నీ పరిశీలిస్తుంటారట, కానీ కొందరిని చూస్తూ తృప్తి పడుతుంటారట. ఎందుకంటే అన్నీ తెలియడం అంటే గొప్ప ఏం కాదు, తెలిసిన దాన్ని భరించగలిగే శక్తి ఉండాలే లేదా అండి. ఎవడేం పాపం చేసినా తెలుస్తోందండి అంటే అదొక బాధాకరమైన విషయం. ప్రతివాడి పాపం తెలుస్తూ ఉంటే అయ్యో ఇంత పాపం చేస్తున్నారని వేదన వస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఈ దేవతలకు ఎంత రావాలి. కనుక వాళ్ళకు కూడా ఈ భయంకరమైనటువంటి చూస్తుంటే బాధ కలుగుతుందట. కానీ ఎవరైనా మంచి చేస్తుంటే శ్రవణులు సంతోషిస్తారట. ఇలా శ్రవణులు ఎవరిని చూసి సంతోషిస్తారో వారికి నరకంలో బాధలు ఉండవు అన్నారు ఇక్కడ. అది చక్కగా చెప్తున్నాడు. కనుక శ్రవణులు కూడా దేవతాస్వరూపులే. వాళ్ళు వ్రతైర్దానైశ్చ సత్యోక్త్య యస్ తోషయతి తాన్ నరః భవంతి తస్య తే సౌమ్యా స్వర్గమోక్షప్రదాయినః. వ్రతైర్దానైశ్చ సత్యోక్త్య, వ్రతములు మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పాం వ్రతాల గురించి ఇప్పుడు అర్థమైంది. కొందరు అనవసరం ఈ వ్రతాలన్నీ చెప్పడం ఎందుకు, తొందరగా నరకలోకం గురించి వర్ణించండి అన్నారు ఒక ఆయన. బాగుపరిచేవాడు గురించి చెప్తే అసహనం, వీటి గురించి చెప్తే భయం. మరి దేని గురించి చెప్పండారో చెప్పండి. సరే, నేను మాత్రం ఇందులో ఏది ఉందో అది చెప్పాలని నా బాధ్యత కనుక అదే చేస్తున్నాను, తర్వాత మీ ఇష్టం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరైతే వ్రత దాన
సత్యాదులు పాటిస్తారో వారిని చూసి వీరు తృప్తిపడి సౌమ్యులవుతారట. వాళ్ళకి స్వర్గమోక్షాదులు ఇవ్వగలరు వీళ్ళు. అంటే శ్రవణుల అటెండెన్స్ నరకంలోనే కాదు, ఉత్తమ లోకాలకు కూడా వీళ్ళే సాక్షులు. శ్రవణులు ఉత్తమ గతులకు కానీ ఏ గతులకు కానీ శ్రవణుల అటెండెన్స్ నరకంలోనే కాదు, ఉత్తమ లోకాలకు కూడా వీళ్ళే సాక్షులు. శ్రవణులు ఉత్తమ గతులకు కానీ ఏ గతులకు కానీ వీళ్ళు పాపినాం పాపకర్మాణి జ్ఞాత్వాతే సత్యవాదిన ధర్మరాజ పురప్రోక్త జాయంతే దుఃఖదాయిన. వీళ్ళు పాపుల యొక్క చరిత్రని ఉన్నదున్నట్టు చెప్తారు. ఎందుకంటే సత్యవాదులు వీళ్ళు, వాళ్ళు ఉన్నదున్నట్టు చెప్తారు. అంతేకాదు వాళ్ళు చెప్పిన దానికి ఇది కరెక్ట్ కరెక్ట్ అంటూ కొంతమంది పక్కన ఉంటారట శ్రవణులకి. వాళ్ళెవరో చూడండి ఇక్కడ. ఎందుకంటే సాక్షులు ఎవరో తెలిస్తే మంచి చేసుకునే ప్రయత్నం చేస్తాం, అంతే కదండి. సాక్షులను మంచి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాక్షులను ఎలా మంచి చేసుకోవచ్చో చెప్పేశారు. ఎలా మంచి చేయొచ్చు? వ్రతైర్దానైశ్చ సత్యోక్త్యా, వాళ్ళతో వీళ్ళు మంచిని చేసుకోవచ్చు. మీరిచ్చే బ్రైబు వీళ్ళకి చెల్లదు, ఈ బ్రైబు చెల్లుతుంది. ఏది ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళకి తోడు ఎవరుంటారో చూడండి, వీళ్ళు చెప్పింది కరెక్ట్, మేము ఎప్పుడు చూస్తూనే ఉన్నాం అంటారు ఎవరు? ఆదిత్య చంద్రావనిలో నలశ్చ జౌర్భూమి రాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరశ్చ వృత్తిం. ఆదిత్య చంద్రవు అనిలో నలశ్చ, అనిల అనల. ఆదిత్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, అంతరాత్మ, యముడు, అహోరాత్రములు, ప్రాతకాలము, సాయంకాలము, ధర్మదేవత, వీళ్ళుటే సాక్షులు. చూసారా? వీళ్ళు ఎవరైనా మీకు ఎప్పుడైనా కనబడకుండా ఉన్నారా చెప్పండి. ఇందులో దేవుళ్ళు అంటే నాకు కనబడలేదండి అంటే ఈ కనబడుతున్న వాళ్ళందరూ దేవుళ్ళు. ఇప్పుడు పెద్ద రహస్యం ఉంది. భగవంతుడు నాకు కనబడలేదనేది ఒక మాట, కనబడేదంతా భగవంతుడే అనేది రెండో మాట. ఇదే నిజమైన మాట, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత సారాంశమే అది. నేను కనబడకపోవడం ఏంటయ్యా, ఎక్కడ పెడితే అక్కడ నేనున్నాను అన్నాడే. ఆయన ఎక్కడున్నాడు అడ్రస్ చెప్పాడు, మీరు విన్నారు. కానీ అక్కడ ఆయన ఉన్నాడని మాత్రం అనిపించట్లేదు. ఏమిటి? కనుకనే భగవంతుడు అందరికి కనిపిస్తాడు. ఎవరికి? అందరికీనా? కనిపిస్తున్నదంతా భగవంతుడే అని కొందరికి అనిపిస్తాడు, కొందరికి అనిపించదు. కనిపించేది ఆయనదో తెలియదు, అది వచ్చింది బాధ. కనుక కనిపించేదంతా భగవంతుడే అనిపించాలి, అది కావాలండి మనకి. కృష్ణుడు చెప్పలేదా గీతలో? సూర్యుల్లో నేనున్నా, చంద్రుల్లో నేనున్నా, అగ్నిలో నేనున్నా, నీటిలో నేనున్నా. సంతు దొరికిన ప్రతిసారి చెప్తూ ఉంటాయి యథాదిత్యగత శ్లోకం. కొందరు కంఠోపాట కూడా అయిపోయి ఉంటుంది. ఎన్ని మార్లు చెప్తారండి అని మీరు అనొచ్చు. కానీ ఎన్ని మార్లు చెప్పాను, కానీ ఎన్ని మార్లు అయినా చూసేమా? ఆ సూర్యుడిని చూసినప్పుడు ఈయన విష్ణువు, ఈయన శివుడు అనిపించిందా? చంద్రుడిని చూసినప్పుడు అనిపించిందా? నీరుని చూసినప్పుడు అనిపించిందా? అది ఒక్కడు అనిపిస్తే చాలు ఆయన ఎప్పుడు జాగ్రత్తగా చూస్తున్నాడని తెలుస్తుంది. వీళ్ళందరూ విష్ణువు కళ్ళుట. సూర్యచంద్రుడు అమ్మవారి నేత్రాలను చదువుకున్నాం, లేదా విష్ణువు నేత్రాలు అన్నారు. అమ్మవారైనా విష్ణువైనా విషయం ఒకటే కదండి. పరమేశ్వరుడి నేత్రాలు అంటే సూర్యుడిని మీరు ఎప్పుడు చూడలేదా? లేదా సూర్యుడు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదా? అంటే ఆ స్వామి మనల్ని గమనిస్తున్నాడు. ఒక్క స్పృహ ఉంటే చాలు. ఒక ఆయన రోజువారీలాగా ఆఫీస్కి 10:30 ఈల వేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఆఫీసులో అందరూ కూర్చొని సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. వీడికి ఈ ఉద్యోగికి ఏమిటి, ఎప్పుడు ఇలా ఎవరు కనబడలేదు, ఇవాళ అందరూ కనబడ్డారేంటి? ఈయన వెళ్ళేటప్పటికి అందరూ కుర్చీల్లో కూర్చోకుండా బల్లల మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటూ టీలు తాగుతూ కాఫీలు తాగుతూ ఉండేవారు. ఇవాళ అందరూ స్ట్రిక్ట్గా కూర్చొని పనిచేస్తున్నారు టైంకి. ఏంటి ఇవాళ మీరందరూ ఇలా పనిచేస్తున్నారు? నేనేమో ఈల వేసుకుంటానంటే రోజు 12 గంటలకు వచ్చే బాసు ఇవాళ తొందరగానే వచ్చాడు, లోపల కూర్చున్నాడు అన్నట్ట. అవునా అని వీడు సైలెంట్గా వెళ్ళి పనిచేయడం మొదలెట్టాడు. చూసారా? బాసు లేడని చెప్పి ఇష్టానుసారం ప్రవర్తించిన స్టాఫ్ లోపల బాసు ఉన్నాడని కానీ ఎలా ప్రవర్తిస్తున్నారండి? జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. చూసారా? అక్కడ పాలించే బాసు ఉన్నాడంటేనే ఇంత జాగ్రత్తగా ఉన్నామే. ప్రపంచాన్ని మనల్ని పాలించే బాస్ ఎప్పుడు ఉన్నాడని ఒక్క స్పృహ ఒక్కడ పెట్టుకుంటే చాలా చక్కగా పనిచేస్తాం. అప్పుడు మన పైన యాంటీ కరప్షన్ బ్యూరోలు కూడా పెట్టక్కర్లే, ఆయనే పెట్టు కూర్చున్నాడు మొత్తం కూడా. ఇక్కడ పట్టుకోపోయినా అక్కడ పట్టుకుంటాడు చూడండి. కనుకనే మీరు చిన్నప్పటి నుంచి చూసేవాడు ఉన్నాడు నా పాఠం పిల్లలకి చెప్తే ఏం పర్వాలేదు. కానీ మనమే చెప్తాం ఏం పర్వాలేదులే, సత్యమనే పలుకవలనను పలకపల్ల మీద రాసి మనమేమో వాడి ముందే అసత్యం పలుకుతూ ఉంటాం. ఇంకా వాడేం వింటాడండి? కనుక మనం ఈ రోజుల్లో పిల్లలకి డబ్బు సంపాదించే టెక్నిక్స్ చెప్తున్నామే తప్ప చక్కగా బతికే మార్గాలు చెప్పడం లేదు. వచ్చింది బాధ. అందుకే ఇవి బోధిస్తే ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి పనికొస్తుంది? వృద్ధాప్యానికి అంత మేరకు పనికొస్తుందని నిన్న విన్నారు మీరు. కనుక బ్రతికే వాళ్ళ కోసం గరుడ పురాణం అని చెప్పాను నేను. కొంతమంది చనిపోయిన తర్వాత చదవాలండి ఎవరి కోసం?
కనుక ఎవరు చదవాలి అంటే బతుకున్న ప్రతివాడు చదవాల్సిందే. కనుక మేము చదవచ్చా లేదా అనే ప్రశ్న ఇంకా వేసుకోక్కర్లే, బతుకున్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే చాలు, చదవాల్సిందే. కనుక వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ ప్రత్యక్ష స్వరూపాలు అవునా కదా? వీళ్ళంతమంది లెక్కెట్టుకోండి. ఆదిత్య చంద్రవు అనిలో యమశ్చ ద్యౌ భూమి ఆపహ హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. ఆఖరి మన హృదయం కూడా చెప్తుంది, అవును వీడు అప్పుడు తప్పుడు ఆలోచన చేశాడు, నాకు తెలిసిన అదే చెప్తుంది. వచ్చి చూడండి, ఇవన్నీ చెప్తాయి మొత్తంగా. అప్పుడు ఈ ధర్మరాజు చిత్రగుప్తుడు చూస్తూనే కోపంగా చూస్తాడు పాపం చేసిన వాడికి. అప్పుడు వీడికి భయం కలుగుతుందట. ధర్మరాజు ఎలా కనబడతాడో చూపిస్తున్నాడు ఇక్కడ. యమధర్మరాజు కనబడుతున్నాడు. పాపిష్ఠాస్తే ప్రపశ్యంతి యమరూపం భయంకరం. యమధర్మరాజు స్వరూపం ఎలా ఉంటుంది? భయంకరం. కానీ భయం ఆయన స్వభావం కాదు, భయపెట్టడం ఆయన స్వభావం కాదు. వీడు పాప ప్రభావం చేత ఆయన అలా కనబడుతున్నాడు, అది చూపిస్తున్నాడు. ధర్మరాజుకి ఇదమిత్వని స్వరూపం లేదుట. ధర్మరాజు పుణ్యాత్ముల వద్ద పరమ సుందర స్వరూపంగా తేజరిల్లుతూ కనిపిస్తాడు, పాపాత్ముల వద్ద ఉగ్రంగా కనిపిస్తాడట. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. ఏ రూపంలో ఉన్న ఆయన నమస్కారం చేసుకోవాల్సిందేనండి, ఎందుకంటే ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపం ఆయన. అందుకు ఆయన స్వరూపం చూపిస్తున్నారు. దండహస్తం మహాకాయం మహిషోపరి సంస్థితం. చేతిలో దండము, ఒక చేత్తో దండం మరొక చేత్తో పాసం పట్టుకుంటాడు. ప్రధానంగా దండధరుడు అని పేరు ఆయనకి. మహా విశాలమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, మహిషంపై కూర్చుని ఉన్నాడు. ఆయన గర్జిస్తాట. ఆ గర్జన ఎలా ఉంటుందంటే ప్రళయాంబుద నిర్ఘోషం, ప్రళయకాల మేఘం వలె గర్జిస్తాడు. కజ్జలాచల సన్నిభం, నల్లని కాటు కొండ వలె ఉంటాడు. విద్యుత్ ప్రభాయుధైర్భీమం, అంతేకాదు తేజోమయంగా ఉంటాడు. నల్లగా కనిపిస్తున్నా మహా తేజోమయంగా ఉంటాడు. పైగా ఆయుధములు కూడా మెరుపుల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. 32 భుజ సంయుతం, 32 భుజాలతో ఉంటాట ఆయన. పైగా విశాలమైన నేత్రములతో గోచరిస్తాడు. దంష్ట్రా కరాళ వదనం రక్తాక్షం దీర్ఘనాసికం. ఆయన చుట్టూ రకరకాల దేవతలు ఉంటారు. మృత్యుజ్వర దేవతలట వీళ్ళందరూ. మృత్యువుల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. మనం అనుకుంటా చావు అంటే ఒకటేనని, చావుల్లో వెరైటీలు ఉన్నాయి. సర్వమృత్యు నివారిణి అని లలితా శాస్త్రంలో మీరు చదువుకుంటున్నారు. ఏమిటి ఇన్ని మృత్యువులు ఉన్నాయా అంటే, మనం అనుకుంటా జీవితానికి ఒకటే చావని, కానీ ఆ చావు దొరికే వరకు చచ్చే చావులు చాలా ఉన్నాయి జీవితంలో. ఇలాంటివి ఎన్నో ఉంటాయట. అందుకే సర్వమృత్యుదేవతలు జ్వరదేవతలు ఆయన చుట్టూ ఉంటారు. అంతేకాదు చిత్రగుప్తుడు కూడా భయంకరంగా కనిపిస్తాడట. అప్పుడు వాళ్ళని చూసి భయపడి అప్పుడు అనుకుంటాడట, అదత్తదానం పాపాత్మ కంపతే క్రందతే పునః. ఒక దొంగ దొరికిపోతే ఎంత భయపడతాడో అప్పుడు ఆ జీవుడు పాపజీవుడు అంత భయపడతాడట. అందుకే చోరవన్ నిశ్చల స్థిత అన్నొకటే మాట చెప్పాడు. చోరవత్, దొరికిపోయిన దొంగలాగా అక్కడ చేసిన పాపాలను తలంచుకుని ఏం ఆన్సర్ ఇవ్వగలడండి? చుట్టూ సాక్షులు చెప్తూ ఉంటే తమరేదైనా చెప్పుకోవచ్చు అని జడ్జి అక్కడ ఉండడు. నోరు మూసుకుని భయంతో వణుకుతాట. అప్పుడు అనుకుంటాట, అయ్యో ఒక్క దానం చేయలేదే, ఒక్క సత్కర్మ చేయలేదే, బతుకున్నప్పుడు అవన్నీ చేస్తుంటే దురవస్థ తప్పేది కదా అని మరొకసారి అనిపిస్తుందిట. నిన్న తోవలో ఎన్ని మార్లు అనుకున్నాడు, ఇప్పుడు కూడా అనుకున్నాడు. అప్పుడు ఆ చిత్రగుప్తుడు యమున ఆజ్ఞతో అంటాట, భో భో పాప దురాచార అహంకార ప్రదూషితా కిమర్థం అర్జితం పాపం యుష్మాభిరవివేకిభి. మీకు వివేకం అనే బుద్ధి ఇచ్చే భగవంతుడు శరీరోపాధినిచ్చాడే మీకు, దాన్ని ఎందుకు మీరు వినియోగించుకోలేదు అని చిత్రగుప్తుడు మందలిస్తాట. పైగా అప్పుడు యముడు మీ మీద కోపంతో శిక్షిస్తున్నాడు అనుకోవద్దు. ఆయనకి ఎవరి మీద ఒక ప్రత్యేక ఆగ్రహం కానీ ఇంకొకరిపై అనుగ్రహం కానీ ఉండదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది యముడంటే ఏమిటి, చిత్రగుప్తుడంటే ఏమిటి, మన్మథుడంటే ఏమిటి, ఇంద్రుడంటే ఏమిటి, జాగ్రత్తగా ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే కొందరు అంటారు హిందువులకు ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళు అని. దానికి సమాధానం మీకు మొదటి రోజే చెప్పాను. ఒక ఫారెనర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో చెప్పాను, డేవిడ్ ఫ్రాలే. హిందువులకు ఎందుకు ఇంత దేవుళ్ళు ఒక ఫారెనర్ చెప్పాడు, మనకు డౌట్ కానీ అది మీకు చెప్పాను కనుక ఇప్పుడు చెప్పక్కర్లేదు. కానీ అక్కడ ఒక మాట అన్నా, హిందువులకు మాత్రమే ఎందరు దేవుళ్ళు ఉన్నారు కాదు, ఎందరు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని హిందువులు మాత్రమే తెలుసుకున్నారు అని చెప్పాను. అవునా లేదా? ఉన్నవాళ్ళని తెలుసుకున్న వాళ్ళు హిందువులు. ఆ విషయం చేత మీరే ఆలోచించండి, మీరే ఒప్పుకుంటారు. ఎందరో దేవుళ్ళని మీరు ఒప్పుకుని తీరుతారు. ఎందుకంటే సృష్టి ఒక భావం వల్ల నడవట్లేదు, అనేక భావాల వల్ల నడుస్తాం. ఈ అనేక భావాలు ఏ చైతన్యం ఉండడం వల్ల ఉన్నాయో తెలుసుకోండి. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క శక్తి ఉంది. మనలో ఆ భావాన్ని నిరంతరం ఉపాసిస్తే ఆ భావం అభివృద్ధి చెందుతుంది. అంతే కదండి? ఆ భావం అభివృద్ధి చెందుతుంది కనుక ఆ భావానికి సంబంధించిన శక్తిని దేవతగా ఉపాసిస్తాం మనం. అలా ఒక్కొక్క భావం
నిన్ను నువ్వు నడుపుకోవడానికే కొన్ని భావాలు ఉండాలి. అలాగే ప్రపంచాన్ని నడపడానికి పరమాత్మ యొక్క మాయాశక్తిలో లెక్కలేని భావాలు ఉన్నాయి. ఈ భావాల్లోనే యమ అనే ఒక భావం ఉన్నది, చిత్రగుప్త అనే ఒక భావం ఉంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఈ జగత్తుని నిగ్రహిస్తున్నాడు, అది మర్చిపోకూడదు. ఒక నిగ్రహ శక్తి ఉంది పరమేశ్వరుని దగ్గర, ధర్మస్వరూపుడు. యతో ధర్మాని ధారయన్ అని శృతే చెప్తున్నది. జగత్తుని ధర్మములతో పట్టి నిలిపేవాడు విష్ణువు. ధర్మము అంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలో నియమం ఉందా లేదా చెప్పండి. ఇక్కడ ప్రపంచమంతా నియమబద్ధమే. అలా జీవుడి యొక్క బుద్ధులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ధర్మం. ఆ నియమం తప్పకుండా అర్థకామములు సంపాదిస్తూ మోక్షం వైపు ప్రయాణించాలి, అంతే కదా. సృష్టిలో ప్రతిదానికి కొన్ని ధర్మములు ఉన్నాయి. ఆ ధర్మములు ఏర్పరిచిన వాడు ఎవడు? ధర్మములు ఏర్పరిచిన వాడు ధర్మం తప్పిన వాడిని శిక్షిస్తాడు కూడా. అది చెప్తున్నారు.